రైట్. 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. అంటే కేసీఆర్ గారు పరిపాలించారు. తెలంగాణ కోసం ఈ 10 నెలలు కూడా 11 నెలలు ఇప్పుడు సంవత్సరం గడుస్తా ఉందని చెప్పి మీరు అంటున్నారు. ఎందుకొచ్చి బయటకొచ్చి ప్రజల కోసం మాట్లాడట్లేదు? అధినాయకుడే కదా! మరెందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడిగితే మీరేం చెప్తారు దీని గురించి? శివ, ఇవాళ కొత్తగా కాదు ఇది. ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ మీద ఇట్లాంటి ఈ రకమైనటువంటి వాదనలు వచ్చేది. కానీ కేసీఆర్ మౌనం కూడా ఒక వ్యూహమే. ఆయన మౌనంగా ఉన్నా కూడా ఆ మౌనంగా ఏముంది, అది కూడా ఒక వ్యూహమే. ఇవాళ చాలా స్పష్టంగా కొత్తగా ఏర్పడేటువంటి ఒక ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలమైన సమయం ఇవ్వాలనేది ఆయన ఆలోచన. మనకు తెలిసి ఇవాళ పత్రికలలో కూడా వస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా ఆయన ప్రజాక్షేత్రంలోకి ఖచ్చితంగా వస్తారు. అందులో ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. ఈ పని చేయడానికి కేసీఆర్ ప్రతినిధి కాదా పనిచేస్తున్నది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ అన్న మేమెవరం పనిచేసినా కూడా కేసీఆర్ గారు ఆదేశాలు లేదు మేము పనిచేస్తాము. కాబట్టి కేసీఆర్ గారు వచ్చిరా లేదనేది ఇక్కడ విషయం కాదు. ప్రజల పక్షాన ప్రజల కోసం కాదు, స్వార్థంగా బీఆర్ఎస్ నాయకుల కోసం, బీఆర్ఎస్ ఎత్తుగడ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడం కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం నిలబడట్లేదు అని చెప్పేసి వాదన. దాని గురించి మీరేం చెప్తారు? ఎస్, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలనుకునేది కూడా తెలంగాణ సమాజం కోసమే. తెలంగాణ సమాజం కోసమే. మేము ఒకవేళ ఆ మేరకు ఆ స్వార్థం ఉంటే మా రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఆ స్వార్థం ఉంటుంది. మా పార్టీ బాగుండాలనే స్వార్థం ఖచ్చితంగా మాకు ఉంటుంది. ఉండడం తప్పేం కాదు కదా. మా పార్టీ బాగుండేది ఈ ప్రజల కోసమే. ఇది ప్రజల పార్టీ. ఖచ్చితంగా ఆ స్వార్థం ఉంటుంది, వడుకుంటుంది కూడా శివ. కానీ ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ప్రతిరోజు నిరంతరం ప్రజా సమస్యల మీద హరీష్ రావు గారు ఒక దిక్కు నుంచి, కేటీఆర్ గారు ఒక దిక్కు నుంచి నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం. ఇవాళ నాకు తెలిసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మీరు చూస్తున్నారు. పైలశేఖర్ రెడ్డి గారితో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కూడా కలిసి పనిచేశారు. ఆయన పరిపాలన ఎలా ఉండేది అసలు? ఏంటి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అసలు? శివ, ఈ మాట అడిగినందుకు నేను ఒక మాట చెప్పాలి. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి నాకు అక్కడి ప్రజలు, ఒల్గొండ ప్రజలు జెడ్పీటీసీగా అద్భుతమైన విజయాన్ని నాకు ఇచ్చారు. కానీ ఒక ఉద్యమ స్ఫూర్తితోటే ఆ 10 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాలు, నా జెడ్పీటీసీ పీరియడ్ 5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాల కాలం ఎమ్మెల్యే గారితో కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ, విధ్వంసమైన తెలంగాణ, దీని ఒక పునర్నిర్మాణం చేసుకోవాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారితో కలిసి అద్భుతమైన నిర్మాణంలో భాగమైనందుకు చాలా 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 సంతోషం ఉంది శివ. కాకపోతే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష నెరవేరి పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొన్న ఈ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ చేతిలో పోయినప్పుడైతే, ప్రభుత్వం మారినప్పుడైతే చాలా బాధేది శివ. ఎందుకు బాధైందంటే వాళ్ళు తెలంగాణ ప్రజల వెంట ఏ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. నేను అదే అడుగుదాం. వాస్తవానికి ఏంటంటే కొంతమంది పార్టీలో ఉండి కూడా తప్పకుండా ఇంట్లో పని చేయలేదని చెప్పేసి గట్టి వాదన. నిజంగా మీ అసొంటి వాళ్ళకి ఎందుకు గుర్తించలేకపోయింది బీఆర్ఎస్? మరి ఉద్యమంలో అప్పటి నుంచి ఉన్నారు కదా, మీ అసొంటి వాళ్ళు ఎందుకు సముచిత న్యాయం చేయలేదు? అంటే శివ, నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటిదాకా ఉద్యమ పార్టీ, ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారుతున్నామని. రాజకీయాలలో రాజకీయం చేయాల్సి వస్తుంది శివ. అందులో ఇంకోటి ఏంటంటే కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం, సబ్బండ జాతులకు ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. ఈ విషయం కొద్దిగా ఎక్కువ వివరంగా చెప్పకపోతే అర్థం కాదు శివ. ఇది సబ్బండ జాతులు పోరాటంలో ఉన్నారు. కాగితాలు ఏరుకుంటోళ్ళ నుంచి మొదలు పెడితే పూజారి వరకు ఈ తెలంగాణ పోరాటంలో ఉండరు. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాకేమొస్తుంది అన్ని వర్గాల వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి ఒక దిక్కు నుంచి ఉన్నది. రెండో దిక్కు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని కుట్ర కూడా ఒక దిక్కు నుంచి జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని, ఎందుకంటే సీమాంధ్ర పెట్టుబడిదారులే కావచ్చు, అప్పుడున్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కూడా కావచ్చు, సీమాంధ్ర పాలకులు ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లేదా ఈ ప్రభుత్వాన్ని విఫలం చేయాలనే కుట్ర కూడా జరుగుతున్న సమయం. కాబట్టి శివ, అప్పుడు వివిధ రకాల పార్టీల నుంచి చాలామందిని చేర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడ్డది. పార్టీలో ఉద్యమంలో ఉన్న వాళ్ళే కాకుండా ఉద్యమం నుంచి వచ్చిన శివ, మాకు పాలనాపరమైన అనుభవం ఉండాలి కదా. మాకు పాలనాపరమైన అనుభవం లేదు కదా. ఒక సుస్థిరమైన పాలన అందించాలంటే మిగతా పార్టీలలో పాలన పట్ల అనుభవం ఉన్న వాళ్ళని, కొద్ది తెలంగాణని ప్రేమించే వాళ్ళని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీరు అంటున్నట్టుగా ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అందరికీ న్యాయం జరగలేదంటే కరెక్ట్ కాదు శివ. చాలామందికి న్యాయం జరిగింది. ఆ ప్రయత్నంలో కొంతమందికి మరి జరగకపోతే సమయం పడుతుంది కదా, అందరికీ అవకాశాలు ఒకేసారి రావు కదా, అట్లా జరగలేదు. ఇంకొక మాట మీరు అడిగిందని, మధ్యలో అడిగిందని వదిలేసినాం. ఇప్పుడు పైలశేఖర్ రెడ్డి గారితో కలిసి మేము 10 సంవత్సరాల కాలం పనిచేసినప్పుడు అద్భుతమైన పాలన. పైలశేఖర్ రెడ్డి గారు కూడా, ఆయన గురించి ఒక మాట చెప్పాలి, ఈ కుటుంబమే, ఈ నియోజకవర్గం నా కుటుంబం అనుకునేటోడు.
ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అనుకునేటోడు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ ఊరు సర్పంచ్ గుర్తురాకపోయేది, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గుర్తొచ్చాడు. ఆయనకు ప్రణాళికాబద్ధంగా ఈ అంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా 2014-19 అనేటి ఒక స్వర్ణయుగం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అద్భుతమైన నిర్మాణం తెలంగాణలో జరిగింది. అసలు విధ్వంసమైన చెరువుల నిర్మాణం కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు. అసలు శివ ఒక విషయం చెప్పాలి, ఎట్లా కొన్ని పథకాలకు సంబంధించి ఒక ఒక రైతు బీమా అనేటువంటి కార్యక్రమం. రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే రైతన్న గురించి పట్టించుకునే పాపని ఎవరు ఓలు శివ. ఒక గొప్ప మానవీయ కోణంలో కేసీఆర్ గారు రైతు బీమా అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తే మొట్టమొదటిది మా భువనగిరి నియోజకవర్గం ఉల్గొండ మండలంలో వెలువర్తి అనేటువంటి ఊర్లో, మా దగ్గర ఉల్గొండ మండలం వెలువర్తి, జంగయ్య అని గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి ఒక సిబ్బంది ఆయన చనిపోతే మేము చనిపోయిన 7 రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. ఆయన స్టేట్మెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారితో కలిసి పోయినప్పుడు ఆ కుటుంబం, ఆ తల్లి, చిన్న పిల్లలు, వాళ్ళకి ఆ చిన్న పిల్లలకి ఇద్దరికి బట్టలు కూడా లేవు. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఆ రోజు ఎంత వస్తుంది శివ? 2,000-3,000 రూపాయల జీతం. 5 లక్షల రూపాయల స్టేట్మెంట్ మేము బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళ చేతికి ఇస్తున్నప్పుడు కలిగిన ఆనందం, ఇద్దరా మేము కొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పేసి చాలా గర్వపడడం శివ. అంటే చనిపోయిన మనిషిని తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబం అనాథ కావద్దు. మా దేశ అన్నం పెట్టేటువంటి రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్ల మీద పడవద్దనే ఉద్దేశంతో గొప్ప మానవీయ కోణంలో మనం చెక్కిస్తున్నప్పుడు కలిగినటువంటి ఆనందం ఇంత అంతగా శివ. ఇట్లాంటి పథకాలు ఎన్నని చెప్పాలి శివ. నేను సర్పంచ్గా 2,000 కోట్ల సర్పంచ్గా చేసిన. ఒకటి పెన్షన్ కావాలంటే, ఒక ముసలమ్మకు పెన్షన్ కావాలంటే, 200 రూపాయల పెన్షన్ కావాలంటే వాళ్ళు నెలల తరబడి ఎదురు చూడాల్సిన శివ. ఇప్పుడు ఉదాహరణకి 100 మంది అనుకో శివ, ఒక ఊర్లో, మా ఊర్లో 100 మందికి 150 మందికి పెన్షన్ వచ్చేది. ఇంకా చాలామంది పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉండే. ఒకళ్ళు చనిపోతే పెన్షన్ తీసుకుంటూ ఒకళ్ళు చనిపోతే ఆ చనిపోయే ప్లేస్లో మేము మిగతా పెన్షన్ కావాల్సిన దాంట్లో ఒకళ్ళు తీసుకొని పెట్టుకోవాలి. ఎంతమంది పేదోళ్ళు ఆ 200 రూపాయల పెన్షన్ కోసం, అంతకుముందు 75 రూపాయలు ఉండే, 200 రూపాయల పెన్షన్ కోసం అట్లా చాలామంది ఎంత బాధపడో మాకు తెలుసు. అట్లాంటి వాళ్ళకి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,000 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు 2,000 రూపాయలు. ముసలోళ్ళు చాకుల సంచిలో 2,000 రూపాయలు ఉంటే ఎంత ధైర్యం వస్తుంది శివ? ప్రజాపాలనలో 6 హామీలను ఎలా చూస్తారు మీరు? ఇదంతా బోగస్ కదా శివ. ఒక్క హామీ అయినా నెరవేరిందా? 6 హామీలు కాదు 13 ఉన్నాయి. ఓకే. ఆ విషయానికి వస్తే 420 హామీలు వాళ్ళు ఇచ్చినాయి. 420 హామీలు. ఓకే. 6 గ్యారెంటీలు కాదు, 420 ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలు ఏదైనా అమలు జరిగిందా శివ? ఒకటి జరిగింది. ఉచిత బస్సు ఓకే, సంతోషం. ఉచిత బస్సు ప్రయాణం నువ్వు మహిళలకు అవకాశం ఇచ్చిన తర్వాత ఆటో కార్మికులు పాపం చాలామంది ఆత్మహత్య చేసుకునే విషయం కూడా తెలుసు. వాళ్ళకి బతుకు ఉపాధిని కోల్పోయారు వాళ్ళు. నువ్వు ఒక పథకాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఓకే, మంచిదే. నువ్వు మహిళల కోసం ఒక పథకాన్ని తీసుకొని వచ్చినావు, దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందనే విషయం తర్వాత. మేము గ్రామాల్లో పోయినప్పుడు మహిళలు అంటున్నారు, మేము రోజు బస్సు ఎక్కేది ఉన్నదాయా, 2 నెలకో 2 నెలకో 3 నెలకో నాడు పోతాము, ఆ పథకం ఎవరు పెట్టమన్నారు. ఇక ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది శివ? అంటే మాకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కింది నుంచి మీద దాకా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు వాళ్ళందరూ కూడా నిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైన సమాజం. ఒకసారి నీ మాటలకు మోసపోవచ్చు. చైతన్యం అన్నారు కాబట్టి నేను చెప్తానన్న, వాస్తవానికి ఏంటంటే నీళ్లు నియామకాల ద్వారానే తెలంగాణ అన్యాయం జరిగిందనే విషయం మీద వచ్చింది ఇక్కడికి. శివ 1,00,000 కోట్లు కాళేశ్వరాన్ని పెట్టి దారపోసారు, ఇక్కడ ఆ ప్రాంతానికి అన్యాయం చేశారు. నల్గొండ కానీ ఇక్కడ ఉన్న మనకు చూసుకోవచ్చు కొన్ని జిల్లాలకి. మీరు కాళేశ్వర ప్రాజెక్టు మేడిగడ్డను ఎలా చూస్తారన్న? వాస్తవానికి తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత కూడా లేదు. 50-60 టీమ్స్లో నీటి కంటే లభ్యత లేదు. 152 మీటర్లకేమో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితులు లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. మరి వాళ్ళు ఒప్పించడం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళు ఒప్పించవచ్చు కదా. వాళ్ళు ఒప్పించి 152 మీటర్ల దగ్గర ఒప్పించి అక్కడికి వెళ్ళి తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టొచ్చు కదా. కానీ వాళ్ళు బ్యారేజ్ కట్టొచ్చు కదా. వాళ్ళు కట్టలేకపోయినారు. వాళ్ళ అనుమతులు లేవు. ఒకవేళ అనుమతి ఇచ్చినా కూడా 50-60 టీఎంసీలకు మించి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓకే, 50-60 టీఎంసీలకు మించి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం అక్కడికి వెళ్ళి 150 కిలోమీటర్ల యువతలకు వస్తే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి మేడిగడ్డ దగ్గర ఆలోచన చేసిండు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ వరుస బ్యారేజీలతోటి ఈ గోదావరి నదిలో ఎప్పుడు నీళ్లు మొత్తం నిలిపినట్టయితే భూగర్భ జలమట్టం కూడా పెంచొచ్చినటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేశారు. ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంత వ్యవసాయ రంగంలో ఇంత అద్భుతాలు సృష్టించిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాదు శివ. కాళేశ్వరం లేకుండా అయిందా?
ఈ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది ప్రజలకు విడమని చెప్పుకోలేకపోయినాం, చేసింది చెప్పుకోలేకపోయినాం. ఇవాళ వీళ్ళు చూడండి శివ, చూడండి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిందంటే చూద్దాం. 83,000 కోట్లు 93,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టాం ఆ ప్రాజెక్టు కోసం. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అవును, 1,00,000 కోట్లు 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది. అవినీతి జరిగింది, అవినీతి 1,00,000 కోట్లు జరిగిందంటారు. తప్పకుండా. ఆ బదలం ఇక్కడి నుంచి గల్లీ నాయకుల నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడిపోయింది ఎన్నికల సభలలో వచ్చి. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఏటీఎం అయిపోయిందని చెప్పేసి మోడీ గారు మాట్లాడి రాహుల్ గాంధీ మాట్లాడినారు. కానీ ఇవాళ మేడిగడ్డ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనా, ఒక సుందిలనా, ఒక అన్నారమా? కాదు కదా. ఇక్కడ ఈ 3 బ్యారేజీలతో పాటు ఎల్లంపల్లి ఉన్నది, మిడ్మానేర్ ఉన్నది, తర్వాత రంగనాయక సాగర్ ఉన్నది, కొండపోచమ్మ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది. ఇవన్నీ రిజర్వాయర్లు, టన్నెళ్ళు, ప్లస్ పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు, బస్పపురం రిజర్వాయర్ నుంచి మేము ఇక్కడ మనం నియోజకవర్గాన్ని మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఆయనే అన్నాడు కాళేశ్వరం మొత్తం కూడా కొట్టుకపోయిందని ఆయనే మాట్లాడతాడు. నీ బస్పపురం రిజర్వాయర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? నీ బస్పపురం రిజర్వాయర్కు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయని అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని. మీ మాటలు కాలం చెల్లి, మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ కాళేశ్వరం లేకుండా ఇవాళ మూసీ నదిలోకి తీసుకొచ్చి పోస్తుంటున్నావు, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పోస్తావు? అది కాళేశ్వరం అంతర్భాగం కాదా? అంతర్భాగం కాదా? మీ మాటలు ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా వీళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి అనవసరంగా మోసపోయినట్టు ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళే కదా బస్పపురం నీళ్లు నెత్తలు తల్లుకుంటారు, వాళ్ళు ఎక్కడికి వచ్చిన నీళ్లు. నెక్స్ట్ జరిగే సంఘటన గురించి అన్న, వాస్తవానికి ఏంటంటే కేటీఆర్ గారిని ఎన్నో స్కామ్లు చేశాడు. అందులో స్కామ్ ఒకటి F1 రేస్కి ఒకటి 55 కోట్లు ఈయన తిన్నాడు అని చెప్పేసి ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఏ క్షణంలో ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు అన్న? నిజంగా కేటీఆర్ గారి పాత్ర ఉందనుకోవచ్చా నిజంగా? శివ, మన దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిండు. అది మనకందరూ తెలుసు. దొరికి ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఎట్లుందంటే ఆయన పరిస్థితి, నేను ఎట్లా జైలు జీవితం గడిపినా కాబట్టి ఎదుటిలో ఏదో ఒక రకంగా జైలుకు పంపించాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తున్నది. ఏదో ఒక రకంగా మనం చూస్తున్నాం కదా, మొదటి నుంచి కాళేశ్వరం అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, వివిధ రకాలుగా ఎట్లా వీలైతే అట్లా. రెండో మాట ఏంటంటే ఇప్పుడు ఎట్లుందంటే తను బురదలో పడ్డాడు, బురద పూసుకున్నాడు, ఎదుటి వాళ్ళు కూడా బురద రుదకపోతే ఎప్పటికీ తనకు బురద వరకు ఉంటుంది కదా, ఏదో రకంగా బురద అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. కేటీఆర్ని ఒకవేళ అధికారం ఉంది కదా అని ఆయన దాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఆయనకు కేటీఆర్కు దేశవ్యాప్తంగా ఒక యూత్ ఐకాన్, ఐటీ మినిస్టర్గా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన ప్రపంచ వేదికల మీద కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు జెనీవాలో ఒక సందర్భంగా ఒక న్యూస్ రీడర్ చెప్తుంటారు, భవిష్యత్తులో భారతదేశానికి కావాల్సిన పిఎం అని చెప్పేసి మన కేటీఆర్ గారి నుంచి మాట్లాడిన సందర్భం కూడా పేపర్లో రాసిండ్రు. అంటే అంతటి పేరు ఉంది కాబట్టి జీర్ణించుకోలేక జలసితోటి తనకేమీ లేదు ఆ చరిత్ర, ఒక ఉద్యమ చరిత్ర లేదు, తనకింత గొప్పగా అంత ప్రాధాన్యత లేదు, పరిపాలన మీద పట్టు రావట్లేదు, ఈ వ్యతిరేకత వస్తుంది. ఈ జలసి నుంచి ఎట్లా కేటీఆర్ మీద బురదాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప దీంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు. లగచర్ల ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్. వాస్తవానికి లగచర్లలో బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపించి ఈ కుట్రకు పన్నారు అని చెప్పేసి నేను బాగా గట్టిగా వినిపిస్తూ ఉంది నాయకుల నుంచి. దీన్ని మీరు ఏం చెప్తారన్న? వాస్తవానికి శివ, నిజంగా వారం రోజుల సంధి లగచర్ల బాధితుల కన్నీటి గాథ వింటుంటే నిజంగా చెప్తున్నాను దుఃఖం వస్తుంది శివ, దుఃఖం వస్తుంది. ఓకే, ఒక అమ్మాయి నీట్ రాస్తున్న అమ్మాయి అనుకుంటా, అమ్మాయి ఒక మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తను లేవనెత్తిన ప్రశ్నలు, దుఃఖాన్ని ఆపుకుంటూ ఆక్రోషంతో ఆవేదనతోటి ఎవరు చెప్పుకోవాలి మేము బాధ. మా ఎమ్మెల్యేనే ఆయన, ఇవాళ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేనే. ఎన్నికలప్పుడు ఆయన మాట్లాడినట్ట రేవంత్ రెడ్డి గారు, కొడంగల్లో ఉంది కదా అది, రేవంత్ రెడ్డి గారు పోయి మీరు ఈసారి నన్ను ఎమ్మెల్యేకి గెలిపిస్తే నాకు పెద్ద పదవి వస్తుందని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి అయితన్న విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళు ఆశపడ్డారు. గిరిజనుడు కదా, అక్కడ లగచర్ల వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ కొరంగల్ వాళ్ళు కానీ మా ప్రాంతం వాడే ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది,
మన బతుకులలో మార్పు వస్తుందని ఆశపడతారు కదా. అవును. కానీ వాళ్లకు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఫార్మా కంపెనీ తీసుకురాబోతున్నాం, మీ భూములు ఇవ్వాల్సిందే అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలే, వాళ్ళ మాటలే ఇవి. ఆ రోజు నుంచి కడుపున తిండి తిన్నది లేదు, కంటిలో నిద్రపోయింది లేదు, భయంతో బతికినాం. ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పాలి? లాస్ట్కు రేవంత్ రెడ్డి అన్న దగ్గర పోతే మేము తన్నేనే తీసుకుంటామని చెప్పేసి తిరుపతి రెడ్డి గారు, అవన్నీ కూడా ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. మీ తన్నైనా కూడా మీ భూములు గుంజుకుంటామంటారు. ఎవరి దగ్గర పోతారు శివ వాళ్ళు? ఎక్కడికి పోవాలి శివ? అన్ని పార్టీలను కలిసారు, అన్ని ప్రజా సంఘాలను కలిసారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు వారికి అవుట్ రైట్గా మద్దతు నిలబడతారు శివ. అవును, ఈ విషయంలో వాస్తవానికి ఏంటంటే వెనకాలండి సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయనతోటి 42 సార్లు ఇది ఈ కుట్ర పనడానికి వెనకాల నుంచి మాట్లాడిండు, ఇదంతా చేసిండు అని చెప్పేసి అని బాగా గట్టి వాదన వినిపిస్తా ఉంది. శివ నేనేమంటున్నా, కుట్ర చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. ఎందుకు ఈ మాట అంటారంటే, మీరు పబ్లిక్ హియరింగ్ కోసం పోతున్నప్పుడు, కలెక్టర్ గారికి పబ్లిక్ హియరింగ్ కోసం పోతున్నప్పుడు అక్కడ ప్రజల మూడు ఎట్లా ఉందో నీకు ఇంటెలిజెన్స్ ద్వారా నీకు తెలుస్తుంది కదా. ప్రజలు ఆవేశంతో ఉన్నారా, బాధతో ఉన్నారా, భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, అసలు ఏమనుకుంటున్నారో నీకు తెలుస్తుంది కదా. ప్రజలు 9 నెలలుగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు గోడు నిప్పించుకునే పరిస్థితులు మీరు లేరు ఏ రోజు, ఎప్పుడు కూడా ఇల్లే. వాళ్ళు కోపంతో ఉన్న విషయం మీకు తెలుసు, మీకు పబ్లిక్ హియరింగ్ కోసం వాడికి పోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ కుట్ర ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏంటంటే దీంట్లో కలెక్టర్ గారు కూడా తెలియకుండా చేశారు. కలెక్టర్ గారు కూడా కుట్ర తెలియకుండా కలెక్టర్ గారు మంచి కలెక్టర్గా పేరుంది వారికి. ఎందుకంటే అందుకే బయటకు వచ్చిన తర్వాత అన్నారు, నాకు లగరచర్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో నా మీద దాడి చేయలేదని తను చెప్పారు. వాళ్ళు చెప్పారు కదా, మనందరం వీడియోలు చూసినాం కదా. తనకు కూడా ఆ కుట్ర తెలియదు. కానీ ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసి కుట్ర. ఏం కుట్ర చేశారంటే, ప్రజలు ఎట్లా కోపంతో ఉన్నారు. దాడిని మీరు సమర్థిస్తున్నారా నిజంగా? ఎందుకంటే ఒక గ్రామస్తులు అధికారుల మీద దాడి చేయడం మీరు ఎలా చూస్తారన్న వాస్తవానికి? శివ నేనేమంటున్నంటే, అధికారుల మీద దాడి చేయడం ఎవరు కూడా సమర్థించరు. కానీ దీని వెనుక ఉన్నటువంటి ప్రజల ధర్మ ఆగ్రహాన్ని చూడమని అడుగుతున్నాం. మేమేమంటున్నామంటే, ఇది క్లియర్గా ఇన్కేషన్ శివ, ఇది నేను చెప్పాలి, ఇది చెప్పకపోతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రనే. కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేసిందంటే, కలెక్టర్ గారు కూడా అర్థం కాకుండా రైతులు ఆవేశంతో కోపంతో ఉన్నారన్న విషయం తెలిసి కూడా, అసలు నువ్వు చూసినావా శివ, అసలు కలెక్టర్ గారు ఏమంటుండే, అసలు బందోబస్తు లేదు, పోలీసులు లేరు, పోలీసు బందోబస్తు లేరు. పోలీసులు బందోబస్తు కనుక ఉంటే ఈ ఘటన జరగకపో కదా. ఆవేశంతో ఉన్నారని తెలిసి కూడా, ఆవేశంతో ప్రజలు ఉన్నారు. ఎట్లా కలెక్టర్ గారిని పంపించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, గలాట జరుగుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెద్ద ఎత్తున ఏం చేయాలి, దాడిగా చిత్రీకరించాలి, ఈ అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టాలి అనేటువంటి ఖచ్చితంగా ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ కేసులు పెట్టాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా బాంబులు అన్నారు కాబట్టి నరేంద్ర రెడ్డి గారిని, అట్లా కేటీఆర్ గారు కూడా ఈ కేసులు ఇరికించినట్టు ఉంటుంది. అందరినీ కేసులు వీళ్ళు నిరికియచ్చు, రైతులు ఇరికించి రైతులు భయపెట్టి భూములు గుంజుకోవాలనేటువంటి కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కనిపిస్తుంది. మేము అడుగుతున్నాం శివ, ఇవాళ ఆ ప్రజలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలు చేసింది. ఒక తల్లి అంటున్నది ఎంత హృదయ విదారకంగా అంటే, ఆ రోజు రాత్రి ఆ ఘటన జరిగిన తర్వాత కలెక్టర్ గారే బయటకు వచ్చి చెప్పారు, నా మీద దాడి జరగలేదన్నాడు. ఆయన మానవీయ కోణంలో రైతుల దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి కలెక్టర్ గారు ఆ మాట అన్నారు. కానీ పోలీస్ అధికారులు ఏమో దాడి జరిగిందిగా చిత్రీకరించి ఆ రోజు అర్ధరాత్రి పోలీసులకు 200-300 మంది ఇంటి మీద పడ్డట్టు, ఇంటర్నెట్ బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, ఇంట్ల మీద దాడి చేసి, ఇల్లు కొంతమంది గడ్డపారలతోటి తలుపులు కూడా వలగొడతామని చెప్పి భయపెట్టించి బెదిరించి ఇళ్ళకి వెళ్ళి ఎట్లా దొరికితే అట్లా ఎత్తుకపోయిన విషయం కూడా మనం చూసినాం. అమానవీయంగా, అమానుషంగా. మేమేమంటున్నామంటే, ప్రజలకు దుఃఖం వస్తే, బాధ ఉంటే ప్రభుత్వం దగ్గరికి పోతారు. ప్రభుత్వం ఆ ప్రజలను ఆదుకోవాలి. ప్రభుత్వమే బాధ పెడితే వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఆ రాత్రి వాళ్ళని తీసుకుపోయి చిత్రహింసలు పెట్టిరు. మీరు 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి జైలు వేయాలని నెట్టిరు. ఇవాళ ఆ మహిళలు మాట్లాడుతున్నారు, కొన్ని విషయాలు బయటకు వస్తే చాలా బాధ కలిగించేటువంటి విషయాలు. ఆ మహిళ అంటున్నారు, వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడో అసభ్యకరంగా వ్యవహరించారు మా పట్ల. పోలీసులు రాత్రిపూట చీకట్లో మా పట్ల అసభ్యకరంగా వ్యవహరించారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పుకుంటున్నాం మనము. ఈ రోజులలో ప్రజాపాలన చెప్తున్నాం మీరు. ఈ రోజులలో ఇంత దారుణంగా హింసిస్తే దాన్ని ఎట్లా కరెక్ట్ అవుతుందో మీరు సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే శివ, ఒక తల్లి చెప్తున్నది ఆడ, ఒక తల్లి ఏమంటుందంటే, అంటే భూములు ఇవ్వడానికి కొంతమంది, ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కొంతమందితోటి పేడ ఆర్టిస్టులతోటి వీడియోలు చేయించి బయట రిలీజ్ చేస్తున్నారు. ఏమని? ఇదే విషయం అడుగుదాం అనుకుంటున్నాను. వాస్తవానికి ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి వస్తున్నారు, కానీ మంచి జరిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ వాదన కూడా వినండి అని చెప్పేసి కొంతమంది వీడియోలు కూడా వచ్చాయి. నిజంగా ఏంటంటే, మాకు స్వచ్ఛందంగా మేము భూములు చేయడానికి రెడీగా ఉన్నాం, మా వాదన వినరా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పేడ ఆర్టిస్టులతో చేస్తున్న వాళ్ళ కుట్ర. ఈ 6 రోజుల సంధి
భర్తలు జైల్లో ఉన్న భర్తలు నిడిపించుకోవడం కోసం భార్యలు, కొడుకులు నిడిపించుకోవడం కోసం తల్లులు, వాళ్ళు చేస్తున్న పోరాటంతో ఈ ప్రభుత్వాన్ని బట్టలిప్పి నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టారు శివ వాళ్ళు. ఇలా బాధితులు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా, మీరు తల్లి పాలు తాగినట్టుగా భూమి పాలు తాగుతాం మేము, మాకు తల్లిలాగా మాకు భూమి, ఈ భూమి లేకపోతే మేము ఎట్లా బతుకుతాం, మేము సావనైనా వస్తాం కానీ భూమిని ఇచ్చే ముచ్చట లేదు. అయ్యా మమ్మల్ని డీసీఎంలో తీసుకుపోతున్నావు కదా, డీసీఎంలో తీసుకుపోయి మమ్మల్ని అందరూ కూడా చెర్లలో నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో ముంచి చంపు, లేకపోతే బాంబులు వేసి ఒకేసారి మమ్మల్ని చంపు, మేము సావనైనా సస్తాం కానీ మేము భూములు ఇచ్చే ముచ్చట లేదని చెప్పేసి ఇవాళ లగిలచెర్ల గ్రామ ప్రజలు రైతులు మాట్లాడుతుంటే ఇవాళ మీకు కనీసం హృదయం ఉన్నాడు ఎవరైనా స్పందించాలి. కానీ అలా ఏమైందో అర్థం కాదు శివ. మనం మాట్లాడుకుంటాం తెలంగాణ అనగానే చాలా గొప్ప చైతన్యవంతమైన సమాజం. శివ ఒక్క మాట చెప్పాలి, ఒక్కటే మాట. ఇంత హృదయ విదారకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నా మనకెందుకో మన దగ్గర కమ్యూనిస్టులు ప్రధానంగా ఈ భూ పోరాటాలైనా పేదల సమస్యలు రాగానే కమ్యూనిస్టులు ఎర్రజెండాలు కనిపిస్తాయి. మరి ఈ ఎర్రజెండాలు ఎక్కడ విని అర్థమవుతలేదు శివ. ఎవరు మాట్లాడతలేరు, ప్రజా సంఘాలు మాట్లాడతలేరు. ఇంతకుముందు కోదండరామ్ గారు అయితే వారు మరి మంత్రి పదవి కావాలనుకుంటారో తెలియదు కానీ ఇవాళ వారెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మరి బాధితులు బయటకు వచ్చి గిరిజన బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎంత హృదయ విదారకం ఉంది వాళ్ళ బాధలు మాట్లాడుతుంటే. ఫార్మా కంపెనీ వల్ల ఏం జరుగుతుందో మనకు అందరూ తెలియదు శివ. మన అనుభవం లేదా ఉన్నది కదా, ఆ చుట్టూ ఉన్నట్టు పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది కదా అన్న. ఈ విషయానికి మరి మీరు కరెక్ట్గా పాయింట్కి వచ్చారు. నిజంగా కుమ్మమణి కుమార్ రెడ్డి స్థానికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నిజంగా ఫార్మా కంపెనీ ఏవైతే ఉన్నాయో ఎత్తేస్తా అని చెప్పేసి గతంలో కూడా మాట్లాడారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నిజంగా వీటి గురించి మీరు ఏం చెప్తారన్న? అసలు ఎక్కడ ఫార్మా కంపెనీ? ఇక్కడ బీబీ నగర్ కానీ అట్లా పోతే పోచంపల్లి కానీ చౌటుప్పల్ కానీ ఈ ప్రాంతంలో కొన్ని మంత్రులు మనకి ఎట్లాగో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ ఫార్మా కంపెనీస్ నిజంగా ఎవరికి ఉపయోగం తీసేస్తా అని చెప్పేసి గతంలో మాట్లాడారు. వీరి గురించి మీరు ఏం చెప్తారు? అసలు శివ నేనేమంటున్నా, గతంలో చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఫార్మా కంపెనీలను ఎత్తేస్తామని చెప్పారు, మీ ప్రభుత్వం వస్తే ఎత్తేస్తామని చెప్పారు కదా, మరి దాని పట్ల మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది శివ. ఇంకోటి ఏంటంటే ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాల భూమి ఆల్రెడీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే భూములు సిద్ధం చేసి పెట్టింది. దానికి ఒక ఆలోచన ఉన్నది. దాని నుంచి కేటీఆర్ గారు ఈ మధ్య చెప్పిండ్రు. చైనాకు కేసీఆర్ గారు పోయినప్పుడు చైనాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలన్నీ చూసిన తర్వాత ఈ ఫార్మా కంపెనీల వల్ల ప్రధానంగా ఆ వ్యర్థాలతోటి భూగర్భ జలాలు వాయువు మొత్తం కూడా అంతా కూడా కలుషితం అవుతుంది, మనకు అంతా తెలుస్తుంది. కాబట్టి అక్కడే పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీలు ఈటీపీని మెయింటైన్ చేయరు. వాళ్ళ లాభాల కోసం ఏం చేస్తారంటే ఈ రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండానే వదులుతారు, భూమిలోకి వదలడం వల్ల ఇదంతా అవుతుంది. కాబట్టి ఈ ఫార్మాసిటీ ఏర్పాటు చేసిన దగ్గరనే ఈటీపీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీని వాడుతూ ఈ ఈటీపీలు మొత్తం కూడా వాళ్ళ కొంత డబ్బులు వాళ్ళ మీద ఛార్జెస్ వేసి కంపెనీలకు ఛార్జెస్ వేసి ఆ ఛార్జెస్ తీసుకొని ప్రభుత్వమే ఈటీపీలు ఏర్పాటు చేసి ఈ ఏదైతే రసాయన వ్యర్థాలు వస్తాయి వ్యర్థాలు రాకుండా చేయాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనతో ఒక దగ్గర ఏర్పాటు చేసింది. కానీ దాన్ని అలా ఫార్మసిటీని లేకుండా చేసి ఫార్మా విలేజ్ని పెట్టాలన్న ఆలోచన ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ఫార్మా విలేజ్, ఈ ఫార్మా విలేజ్ల పేరు మీద పెట్టాలనుకున్న ఈ ప్రభుత్వం మరి ఫార్మా కంపెనీని ఎట్లెత్తేస్తారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి శివ. ఓకేనా, చివరిగా లాస్ట్ ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోబోతుంది అని తెలిసినప్పుడు కాంగ్రెస్ వచ్చింది అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటని, అసలు ఈ పరిస్థితులు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? నిజంగా కౌంటింగ్ హాల్లోనే ఉన్నా, ఫలితాలు వస్తున్న విషయం తెలిసిన తర్వాత ఫలితాలు వస్తున్నాయి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది తెలిసిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఎవడి పాలవుతుందో రా ఈ తెలంగాణ అనిపించింది శివ. ఎందుకోసం ఈ మాట అంటున్నాం శివ అంటే ఈ తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ జాతులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న రోజులలో ఈ కాంగ్రెస్ నాయకులు ఈ పోరాటంలో ప్రజల వెంట లేరు. ఏ రోజు వీళ్ళు ప్రజల వెంట లేరు శివ. ఇట్లాంటి వాళ్ళ చేతికి ఈ రాష్ట్రం పోతే ఏమవుతుందో కదా అనిపించింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శివ, ప్రజల నుంచి వస్తే ఉద్యమాల నుంచి వస్తే ఆ ప్రజల పట్ల ప్రేమ ఉంటుంది, ఆ ప్రజలకు ఏం అవసరం ఉందో అర్థమవుతుంది. కానీ తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు తీసి పక్కకు పెట్టారు. శివ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజల్ని బీఆర్ఎస్ నష్టం చేయలేదు. కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేనోడు, ఉద్యమంలో లేనోడు ఇలా ముఖ్యమంత్రి కావడం. ఇవాళ తెలంగాణ కోసం ప్రజలంతా పోరాడుతున్న రోజులలో తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ ఎక్కుపెట్టినట్టు నాయకుడు ఇలా ముఖ్యమంత్రి కావడం. తెలంగాణ కోసం ప్రజలంతా పోరాటంలో ఉన్నప్పుడు సమైక్యవాదుల మరి పంచన చేరినటువంటి నాయకుడు ఇలా ముఖ్యమంత్రి కావడం.
ఇవాళ తెలంగాణకు దౌర్భాగ్యం ఇంతకంటే ఇంకేముంటుంది? ఇంతకంటే ఇంకేముంటుంది? సంవత్సరం లోపల ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసిరు కదా రాష్ట్రాన్ని, అధోగతి పాలు చేసిరు కదా. ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఎవరు సంతోషంగా ఉన్నారు శివ? ఎవరు సంతోషంగా ఉన్నారా? ముసలమ్మలు అంటున్నారు మాకు 4,000 పెన్షన్ ఇస్తారంటే ఆశపడ్డామయ్యా, మా 2,000 పెన్షన్ కూడా 2,000 రూపాయలు మళ్ళీ 2 నెలది ఆ పెన్షన్ ఇవ్వలేదని ఇవాళ చూస్తున్నావు కదా. కళ్యాణ లక్ష్మణ కానీ మీకు బంగారం ఇస్తున్నారా, తులం బంగారం ఇస్తామని ఇచ్చిర్రా శివ? తులం బంగారం, తులం బంగారం ఇచ్చిర్రా? చెప్పే మాటలు మహిళలకి అత్తలకే కాదు కోడల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం, మీకు చుట్టాలింటికి వచ్చినప్పుడు మీకు ఏమైనా మర్యాద చేస్తుంది, మీ దగ్గర కూడా చేత పైసలు ఉండాలి కదా అని చెప్పి మాట్లాడినట్లు ముఖ్యమంత్రి గారు. ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంతకంటే అబద్ధం ఇంకేం కావాలి శివ? మీ ప్రభుత్వం వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులు రోడ్డు మీద అసలు నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పేసి కేసీఆర్ గారు నిరుద్యోగులను పట్టించుకోవాలని ఒక వాదన, ప్లస్ వాళ్ళే ఈరోజు ఇంప్లిమెంట్ చేసి దాన్ని తప్పకుండా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉంది. వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఎవరైతే ఏంది ప్రభుత్వం మేము ఇచ్చాం కదా అని చెప్పి చెప్పుకుంటా ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఏమంటారు శివ అంటే 3 నెలలనే నిరుద్యోగ యువకులంతా అశోక్ నగర్లో రోడ్లు ఎక్కిరు కదా, మళ్ళీ అశోక్ నగర్ రోడ్లు ఎక్కిరు కదా, కనిపిస్తుంది కదా నిరుద్యోగుల మీద ఎంత దమనకాండ కొనసాగింది మొన్నటి వరకు. మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది, మిగతావి కూడా 50,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్ చేసింది, పరీక్షలు నిర్వహించింది, ఇంటర్వ్యూలు చేసింది. చివరాంకంలో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం మారింది, చివరి దశలో ప్రభుత్వం మారింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు చేతికిచ్చి ఇలా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీతో ఒకటి ఉన్నట్టుందని కానీ ప్రజలు నమ్మిండ్రు, కానీ వాస్తవాలు ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ కేంద్రంలో ఎవరు ప్రభుత్వం అది? బీజేపీ కదా, అవును, ఇక్కడ కాంగ్రెసే కదా. ఏ రోజైనా కూడా ఒకవేళ బడ్జెట్లో నిధులు పెట్టకపోతే, ఈ రాష్ట్రానికి రావాల్సింది రాకపోతే ఏ రోజైనా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతుందా? పోనీ ఇక్కడున్న బీజేపీ నాయకులు ఏ రోజైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ 10 నెలల కాలంగా ఏ రోజైనా మాట్లాడుతున్నారా, కొట్లాడుతున్నారా? అర్థమైతే లేదు శివ. ఇంతెందుకు లగచర్ల ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇలా బీజేపీ పార్టీ ఎక్కడుంది శివ? అంటున్నారు కదా కొంతమంది పెద్ద బీజేపీ చెప్తున్నా శివ. వాళ్ళు డైవర్షన్లో భాగంగా కిషన్ రెడ్డి గారు వచ్చి మూసీ నది పక్కకు అనుకున్నారు. లగచర్ల ఇష్యూ పెద్ద ఎత్తున ప్రచారం జరగొద్దన్న ఉద్దేశంతో బీజేపీ నాయకులు వచ్చి మూసీ నది పక్కకు వండుకొని, మూసీ నది మరి ప్రక్షాళన వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ డైవర్షన్ కేవలం లగచర్ల ఇష్యూ ముందుకు రాకుండా ఉండడం కోసం మూసీ నది డ్రామా. ఎవరు కాపాడుతున్నారు? అర్థమైతలేదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి పనిచేస్తలేవా? ఏ రోజైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారా? చూస్తున్నాం కదా శివ. ఓకే, మనకి ఇంతెందుకు స్వయంగా ఎంపీ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు రాగానే అసలు మీ అధిష్టానమే కదా, అసలు ఎందుకు బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి? అసలు కారణం ఏమై ఉంటుంది? ఇక్కడ మన వాళ్ళు ఏమైనా లోపాయకారిగా వాళ్ళతో అండర్స్టాండింగ్లో పోయినా కదా, వాళ్ళే కదా పరిశీలన అది ఇక్కడికి వచ్చి విచారణ జరిపిరా లేదా? అవును, మీరు రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కలిసే ఉన్నారు, వేరుగా ఏమీ లేరు. ఇంతెందుకు ఎమ్మెల్యే ఎన్నికల ముందే బండి సంజయ్ గారిని ఆ పదవి నుంచి ఎందుకు తప్పించారు? బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. రైట్. అప్పటికి వాస్తవంగా బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు చాలా దూకుడుగా పనిచేస్తున్నాడు, ఆయన స్థాయిలో ఆయన పనిచేసుకుంటూ వస్తున్నాడు. రైట్, పాయింట్కి వచ్చారని ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ బీజేపీ నుంచి వాస్తవానికి బండి సంజయ్ గారు ఒక బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తి. ఎక్కడ బీసీ సామాజిక సమాజం బాగుపడుతుందో అన్న ఆలోచనతో బీజేపీ తప్పించిందని అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? వాస్తవానికి ఇది బాగా చర్చాంశనీయం, ఎందుకంటే బీసీలో నిజంగా రిజర్వేషన్స్ కావాలని ఈరోజు సమగ్ర సర్వే కూడా చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఎందుకు ఒక నాయకులు ఒక ఎజెండాగా ఎందుకు ఉమ్మడిగా ఉండలేకపోయారు? దీని గురించి మీరేం చెప్తారన్న?